అంత్యకాలంలో జరగబోయే విషయాలు రాసున్న లాస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్ రెవల్యూషన్ 8:8లో రెండో బోరు ఊదినప్పుడు సముద్రంలో మూడో భాగము రక్తమవుతుందని, రెవల్యూషన్ 16:3లో రెండవ దూత తన పాత్రని సముద్రంలో కుమ్మరించినప్పుడు పీనుగ రక్తంలా మారి సముద్రంలో జీవ జంతువులన్నీ చనిపోతాయని రాసుంది. మూడో దూత తన పాత్రని నదులలో జలధారలలో కుమ్మరించినప్పుడు రక్తంగా మారుతుంది అని ఉంటుంది. ఫరో కింగ్ ఈజిప్ట్లో ఇశ్రాయేలీల బానిసత్వం నుండి విడిపింపకుండా మోసెస్తో పాటు పంపించకుండా ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞ చేత మోషే గారు నైలు నదిని తన కర్రతో స్ట్రైక్ చేసినప్పుడు నీళ్ళన్నీ రక్తంగా మారుతాయి. దానివల్ల నదిలో ఉన్న జలరాశులన్నీ చనిపోతాయి. ఐగుప్తు 10 తెగుళ్లలో ఇది ఒకటి. చాలా మంది ఈ ప్రాఫెసీస్ ఒక్కసారే జరిగిపోతాయని అనుకుంటారు, కానీ ఇది మెల్లమెల్లగా జరుగుతూ మారుతూ వస్తుంటది. దీన్ని బట్టి మనకి నేను చెప్పనవసరం లేదు, జీసస్ ఇస్ కమింగ్ సూన్, బీ అలర్ట్.